అందరికీ నమస్కారం. నేను మీ దేవి సిరివెన్నెల. 17వ భాగం. రచయిత వనజ గారు. అర్జున్ మరుసటి రోజు ఆదిత్యాపురం పొలిమేర చేరుకొని వాళ్ళ అమ్మమ్మ ఇంటి వైపు వెళ్ళాడు. అర్ధరాత్రి కావడంతో ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. అర్జున్ అమ్మమ్మ ఇంటి ముందు ఎవరో పెద్ద నిల్చొని ఉంటే జీప్ దిగి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అర్జున్ని చూసి గుర్తుపట్టి, బావున్నావా అర్జున్ అని అడిగాడు. ఆయన ఎవరో తెలియకపోయినా, బావున్నానండి, మీరు అని కొంచెం డౌట్గా అడిగాడు. నా పేరు రామయ్య, జ్యోతి నాకు చెల్లెలవుతుంది అని చెప్పాడు రామయ్య. అంటే మమ్మీ చెప్పింది దీని గురించేనా అని అర్జున్ ఆలోచిస్తూ ఉంటే, జ్యోతి రాత్రే వస్తామని చెప్పింది అన్నాడు. అవును మామయ్య, కానీ కాస్త పని చూసుకొని వచ్చేసరికి ఆలస్యమైందని సమాధానం ఇచ్చాడు అర్జున్. వాళ్ళ ఇంటికి వెళ్తే డిస్టర్బ్ అవుతుందని కాసేపు ఆగి డైరెక్ట్గా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోవచ్చని అనుకున్నాడు అర్జున్. కానీ రామయ్య ఇక్కడ ఉంటాడని అర్జున్ ఎక్స్పెక్ట్ చేయక కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు. పర్వాలేదులే బాబు, మీరు ఇంకా రాకపోతే ఇక్కడ ఏమైనా ఉన్నారేమోనని చూడటానికే వచ్చాను. ఇంతలో ఇదిగో మీరొచ్చారు అని చెప్పి పక్కన ఉన్న కన్నాని కూడా పలకరించాడు పరిచయం చేసుకుంటూ రామయ్య. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి మామయ్య, సారీ అని అన్నాడు. అయ్యో పర్వాలేదు బాబు, పదండి వెళ్దాం. ఎక్కడికి మామయ్య? మా ఇంటికి బాబు అన్నాడు చెయ్యి ముందుకు చూపిస్తూ. మామయ్య మేము ఇక్కడే ఉంటాంలేండి అన్నాడు అర్జున్. చాలా రోజుల నుండి ఇంట్లో ఎవరూ లేరు కదా బాబు, దుమ్ము పట్టింది, నేను రేపు శుభ్రం చేయిస్తాను, మీరు ఈరోజు మన ఇంట్లోనే ఉండండి. రామయ్యతో ఇంకా అడిగించుకోవడం ఇష్టం లేక కార్ లాక్ చేసి వచ్చి రామయ్యతో పాటు వెళ్ళాడు. దారిలో కుక్కలు మురుగుతూ ఉంటే కన్నా అర్జున్ని గట్టిగా పట్టుకొని బెదురుగా చూస్తూ రామయ్యను అనుసరిస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక అర్జున్ వాళ్ళకు ఒక గది చూపించి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు రామయ్య. బెడ్ చూసిన వెంటనే కన్నా దాని మీద పడిపోయి నిద్రపోయాడు గురక పెడుతూ. అర్జున్కి ఎంతకీ నిద్ర పట్టకపోతుంటే కాసేపు ఫోన్ చూసుకొని అలాగే పడుకున్నాడు. తెల్లారి 6 గంటలకు అందరు పనులు చేసుకుంటూ ఉంటే పాలు పితుకుతున్న జానకమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా బాయ్ అని చెప్పింది. ఆ అమ్మాయి ఇంత పొద్దున్నే ఎక్కడికే అని అడిగింది జానకమ్మ. అదేంటమ్మా, ఈరోజు జాతర కదా, అందుకే సరిత గిరిజ వాళ్ళతో పాటుగా గుడికి వెళ్తున్నా, అది కూడా నడుచుకుంటూ. మన మట్టి రోడ్డు మీద పొద్దున్నే భలే ఉంటుంది మా, పనుంది వెన్నెల, పైగా చుట్టాలు కూడా వచ్చారు. అందరం కలిసి ఎద్దుల బండిలో వెళ్దాం. ఏంటి చుట్టాలా? మన ఇంటికా? ఎప్పుడొచ్చారు? ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అర్జెంటుగా నేను చూడాలి అని ఎక్స్ట్రా రూమ్ వైపు పరిగెందుకుంది వెన్నెల. వెనకాల జానకమ్మ ఏదో చెప్తున్నా కూడా వినకుండా 2 జడలు ఊపుకుంటూ ఎగురుకుంటూ అర్జున్ వాళ్ళ రూమ్ వైపు వెళ్ళింది. రూమ్ వరకు స్పీడ్గా ఎగురుకుంటూ వచ్చిన వెన్నెల ఇంకో 2 అడుగుల్లో రూమ్లోకి వెళ్తుంది అనగా ఆగిపోయింది. అమ్మో ఇదేంటి గుండె ఇలా కొట్టేసుకుంటోంది అనుకుంటూ ఒక చేత్తో గుండెలు మీద చేసుకొని కొట్టుకుంటూ ఇంకో చేత్తో చున్నీని ఉండలాగా పట్టుకొని, ఏ హార్ట్, ఎందుకే అంతలా కొట్టేసుకుంటున్నావు? లోపల ఉంది కూడా మనలాంటి మనుషులే. చుప్, నేను వెళ్ళి చూస్తా కదా, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని తన చిన్న హృదయాన్ని మందలించి ఎగురుకుంటూ కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ 2 అడుగుల దూరాన్ని 5 అడుగుల దూరంగా చేసి లోపలున్న 6 అడుగుల అందగాడి కోసం మెల్లిగా తలుపు తెరిచింది. రాత్రి బాగా టైర్డ్ అయిపోవడంతో అర్జున్ వాళ్ళు తలుపు గడియ వేసుకోలేదు. డోర్కి ఎదురుగానే బెడ్ ఉండడంతో అక్కడ ఉన్న ఒక 5.5 అడుగుల రూపం ఫుల్గా ముసుగు తన్ని పడుకొనుంది. ఎవరబ్బా వీళ్ళని చూద్దామని అంటేనేమో మొహానికి ముసుగు వేసుకొని మరీ పడుకున్నారు అని అనుకుంటూ లోపలికి 2 అడుగులు వేసింది వెన్నెల. ఇంకొకరున్నారేమో అని రూమంతా కళ్ళతోనే వెతికింది, కానీ ఎవరూ కనపడలేదు. అంతలోనే రూమ్కి చివరిలో ఉన్న విండో దగ్గర ఆజానుబాహుడు నడుము వరకు టవల్ కట్టుకొని కిటికీ మొత్తం వెడల్పు అతని వీపు విస్తీర్ణంతో చెప్పొచ్చు అన్నట్టుగా 2 చేతులు 2 పక్క గోడల కానించి సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నిలబడిన అర్జున్ని కళ్ళప్పగించి నోరు తెరిచి మరి చూస్తూనే ఉంది వెన్నెల. ఈ సమయంలో 2 అడుగులు ముందుకేసింది. వెన్నెల గజ్జల చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చిన అర్జున్ వెనక్కి తిరిగేలోపు అది గమనించిన వెన్నెల 2 చేతులతో తన కళ్ళు మాత్రం మూసుకొని సారీ అని అంది నిజాయితీగా. అర్జున్ ఏమాత్రం తడబడకుండా వెన్నెల దగ్గరికి వెళ్ళాడు. అర్జున్ అడుగులు వెన్నెలను సమీపిస్తూ ఉంటే గుండెల్లో తడ పెరిగిపోతోంది వెన్నెలకి. వెన్నెల మాత్రం అలాగే 2 చేతులతో కళ్ళు మూసుకొని నిలబడిపోయింది. ఒక అడుగు దూరంలో ఉండి వెన్నెలని తేరిపారా చూశాడు అర్జున్. పసుపచ్చ పట్లంగా, దానికి మెరూన్ బార్డర్, సేమ్ కాంబినేషన్ బ్లౌజ్, రెడ్ పైట, 2 జడలు, ఒక్కో జడకి కింద నుండి పెట్టిన కనకాంబరాలు, బుట్టబొమ్మలు, వాటికి మాటీలు, మెడలో చిన్న హారం, చేతికి 2 బంగారు గాజులు, ముద్దుగా లేతగా పల్చగా ఉండే పెదాలు. ఒక క్షణం అర్జున్ మనసు వశం తప్పి
అలాగే చూస్తుండిపోయాడు. తను టవల్లో ఉన్నాడన్నది కూడా గుర్తు రాలేదు. సారీ అండి, మా అమ్మ చుట్టాలు వచ్చారనేసరికి ఇలా వచ్చేసాను. మీరేం కంగారు పడకండి. నేనేం చూడలేదని వెన్నెల కళ్ళు మూసుకొని కంగార అక్కడ అర్జున్ సిటీ ప్రజెన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, మాట్లాడేటప్పుడు వెన్నెల పెదవులు కదులుతూ ఉంటే వెంటనే మైమరుపుగా చూస్తున్నాడు అర్జున్. మీరేం అనుకోకపోతే నాకు ఒక చిన్న సాయం చేస్తారా? ట్రాన్స్లో నుండి బయటకు వచ్చిన అర్జున్ ఏంటని అడిగాడు. బాబు వాయిస్ కొంచెం హార్డ్గా ఉండడం వల్ల అలా అరవకండి, నాకు భయం వేస్తుంది. మా ఇంట్లో అందరూ కూల్గా మాట్లాడతారు. మీ వాయిస్ ఏంటండి ఇంత గరుగ్గా ఉంది అని అడిగిన దానికి వెన్నెల కంఠంలోని భయం, కంగారు స్పష్టంగా అర్జున్కి తెలుస్తూ ఉంటే తనలో తనే నవ్వుకొని కాస్త గొంతు సవరించుకొని చెప్పండి అని అన్నాడు. నన్ను కొంచెం గడప బయట వదిలిపెడతారా అని అంది మెల్లగా వెన్నెల. మీరే వెళ్ళొచ్చుగా అని అన్నాడు అర్జున్. అలా ఎలా కుదురుతుందండి, నేను కళ్ళు మూసుకున్నాను కదా, మళ్ళీ కళ్ళు తెరిస్తే మీరు కనిపించేస్తారుగా అని అంది. కనిపిస్తే చూడండి, నేనేం మిమ్మల్ని చూడొద్దు అనలేదే అని అన్నాడు అర్జున్. అయ్యో రామా, ప్లీజ్ నన్ను గడప బయట వదిలిపెడతారా ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడిగింది వెన్నెల మళ్ళీ. అర్జున్ కూడా ఇంకేమీ చెప్పలేక వెన్నెల చేతిని పట్టుకున్నాడు. అర్జున్ స్పర్శతో వెన్నెల ఒళ్ళు పులకరిస్తుంటే కళ్ళ మీద చేతులతో ఇంకా ఒత్తిడి పెంచేసుకుంది. గడప దాటేటప్పుడు పావడా తగులుకొని కింద పడబోతే అర్జున్ వెన్నెల నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు. అచ్ఛేదనంగా ఉన్న నడుముపై అర్జున్ చేతుల స్పర్శ తెలుస్తుంటే ఇంతవరకు ఇటువంటి అనుభూతి కలగలేదేంటి అని మనసు మెదడుకి చెబుతూ ఉంటే ఈ అనుభూతిని ఆస్వాదించమని మది మనసుకు నచ్చజెబుతూ ఉంటే చేతులు అడ్డం ఉన్నా కూడా కనురెప్పలు ఇంకా మూసుకుపోతూ పెదవులు కూడా లోపలికి ముడుచుకుపోయాయి. ఆ క్షణంలో అర్జున్కి వెన్నెల విచ్చుకున్న మల్లెలా కాకుండా ముద్దుగా ముడుచుకుపోయిన ముద్ద మందారంలా కనిపించింది. అర్జున్ శరీరం పరిమళం వెన్నెలని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తన ఇల్లు తనకు అలవాటే కాబట్టి గడప బయట ఒక అడుగు వేయగానే రన్నింగ్ రేస్ ఛాంపియన్ లాగా పరుగుందుకుంది వెన్నెల. అర్జున్ నవ్వుకుంటూ వెళ్ళి తలుపేసి ఈసారి గడియ పెట్టాడు. దున్నపోతులాగా నిద్రపోతున్న కన్నాని చూసి ఈ ఈడియట్ నైట్ గడియ వేయకుండా పడుకున్నట్టుగా ఉన్నాడు అని చెప్పి కన్నా మీదున్న దుప్పటిని పక్కకి లాగేసి అన్నాడు. నిషా, నో యార్, వదులు, ఎవరైనా చూస్తే బాగోదు అని అంటూ కలవరిస్తూ దిండుని వాటేసుకొని మరీ పడుకున్నాడు కన్నా. వీడిని ఆ నిషా ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి అని నిట్టూర్చి రెడీ అవుతున్నాడు అర్జున్. ఇంతకా అమ్మాయి ఎవరు? ఈ ఇంట్లో ఉందంటే మామయ్య కూతురేమో, పర్లేదు బాగానే ఉంది మరదలు, కాకపోతే కాస్త అమాయకురాల్లాగుంది అని నవ్వుకుంటూ మరోసారి వెన్నెల రూపాన్ని గుర్తు చేసుకున్నాడు అర్జున్. పరిగెత్తు వెళ్ళిన వెన్నెల వంటగదిలో పరుగుకు బ్రేక్ ఇచ్చి నీళ్లు కింద మీద పోసుకుంటూ తాగుతోంది. సూరమ్మ వెన్నెల తల మీద మొట్టి, ఏంటే ఆ తాగడం, మీదన్నీ పూసేసుకుంటున్నావు చూడు వెన్నెల అని అరిచింది. వెన్నెల ఏం సమాధానం ఇవ్వకుండా నిదానంగా తాగుతూ సగం బాటిల్ ఖాళీ చేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. జానకమ్మ అర్జున్ గదికి వచ్చి తలుపు తట్టింది. అర్జున్ డోర్ తెరిచేసరికి జానకమ్మ కాఫీ కప్పులతో కనపడితే అర్జున్ లోపలికి రావడానికి దారిచ్చాడు. బాగున్నావా అర్జున్? బాగున్నాను అత్తయ్య. అమ్మ నాన్న అందరూ బాగున్నారా? ఇక్కడంతా నీకు సౌకర్యంగానే ఉంది కదా అని అడిగింది జానకమ్మ. అందరూ బాగున్నారు అత్తయ్య అని వినయంగా అర్జున్ సమాధానం ఇస్తూ ఉంటే అబ్బాయి మంచోడే, సంస్కారం ఉన్నోడని జానకమ్మ సంతోషపడుతూ ఉంది అర్జున్ని చూసి. కన్నాకి అర్జున్కి కాఫీ ఇచ్చి జానకమ్మ వెళ్ళిపోతే వీళ్ళు కాఫీ తాగుతూ ఉన్నారు. సరిత, గిరిజ వచ్చి వెన్నెలని జాతరకు వెళ్దామని పిలవడానికి తన రూమ్లోకి వెళ్ళారు. కానీ వెన్నెల అదుపు తప్పుతోన్న తన గుండెను మామూలు స్థితికి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. సరిత, గిరిజ అరుపులు విని లోకంలోకి వచ్చి ఏంటే మా ఇంటికి బంధువులా వచ్చారు అని సమాధానం ఇచ్చింది. సరిత, గిరిజ ఒకరి ముఖాలకు చూసుకుంటూ ఒసే వెన్నెల, నీకేమైందే? మేమేం అడుగుతున్నాం, నువ్వేం చెప్తున్నావు? ఏం అడిగారే మీరు అని అయోమయంగా అడిగింది వెన్నెల. సరిత తల కొట్టుకొని నీకు మలేరియా వచ్చిందే అని, ఇంతకీ మాతో నువ్వు జాతరకు వస్తున్నావా లేదా అని అడిగింది. తను పొద్దున్న లేచిన కర్తవ్యమే అది అని అప్పుడు గుర్తుకొచ్చి ఉండండి వెళ్దాం, అమ్మకు చెప్పొస్తాను అని వంటగదిలో ఉన్న జానకమ్మ దగ్గరికి పరుగున వెళ్ళింది వెన్నెల. అమ్మ, నేను మా ఫ్రెండ్స్తో జాతరకు వెళ్తున్నా అంది. సర్లే కానీ నాకు ఒక సాయం చేసి పెట్టు, నా బంగారు తల్లివి కదూ అని కొంచెం గారంగా అడిగింది జానకమ్మ. చంద్రం బాబాయ్ వాళ్ళు సిద్ధమేనేమో, ఒకసారి అడిగి రాపోమ్మా. పోమ్మా, మళ్ళీ వీధంతా తిరుక్కొని వెళ్ళి రావాలా అని అడిగింది వెన్నెల బుంగమూతి పెట్టుకొని. నేను వెళ్ళలేకనే కదే నీకు చెప్పేది, వెళ్ళి చెప్పిరాపో, ఇంకా బయలుదేరాలంట గుడికి, మీ నాన్నగారు చెప్పారు అని జానకమ్మ అనగాని వెన్నెల బుర్రలో ఐడియా గిర్రున మెదిలి సరే అమ్మా అని అంటూ పెరటి వైపు గుండా వెళ్ళింది వెన్నెల. పెరటి చివర్లో గోడ దగ్గర స్టూల్ వేసుకొని గోడ మీద చేతులు ఆనించి చంద్రం బాబాయ్
మీరంట రెడీనా? అయిపోతే త్వరగా బయలుదేరాలంట అని గట్టిగా అరిచింది. ఓ వెన్నెలమ్మ, అయిపోయింది, బయలుదేరుతున్నామని అటువైపు నుండి చంద్రం బాబాయ్ సమాధానమిచ్చాడు. గదిలో రెడీ అవుతున్న కన్నా అర్జున్ని చూసి, ఏంటి సార్ మీలో మీరే తెగ నవ్వుకుంటున్నారు, చెప్తే మేము కూడా నవ్వుతాం కదా అన్నాడు. అది నీకు చెప్పేది కాదులే కానీ, ఏంటి తమరు నిషా ఎలాగూ ఓకే చేయదని తెలిసి డ్రీమ్స్లో తనతో ఎంజాయ్ చేస్తున్నావా? అంతే కదా అర్జున్, రాక్షసి ఒప్పుకొని చావడం లేదు అని కన్నా అంటుండగా నరేష్ లోపలికి వచ్చి తనకు తాను మరోసారి ఇద్దరిని పరిచయం చేసుకున్నాడు. రండి బావా, ఇంకా బయలుదేరదామని పిలిచి వెళ్ళిపోయాడు నరేష్. ఆల్రెడీ మీకు ప్రజెంట్లో చెప్పేశాను కదా ఫస్ట్ రోజు జాతర ఎలా ఉంటుందో అని. అర్జున్ తన కార్ ఇంకా పర్స్ కోసం వెతుకుతూ ఉంటే ముందు రోజు వేసుకున్న షర్ట్లో చూస్తున్నాడు. పెరట్లో నుండి లోపలికి వెళ్తున్న వెన్నెలకి ఒక నల్లటి పురుగు దాని మీద వాలిపోయేసరికి పెద్దగా కాకపోయినా చిన్నగానే అరిచింది. గదిలోని కిటికీ పెరడు వైపే ఉండడంతో వెన్నెల అరుపుకి అర్జున్కి క్లియర్గా వినిపించి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. తన ఎద మీద వాలిన పురుగును చేతిలోకి తీసుకొని గుప్పెట్లో బంధించింది వెన్నెల. వెన్నెల చేత గుప్పెట పట్టి ఆ చీకట్లో ఆ మినుగురు పురుగు తన ఆకుపచ్చ వర్ణాన్ని ప్రదర్శిస్తోంది. అది చూసి వెన్నెల సంబరపడిపోయి ఆ గుప్పెని తన మొహానికి దగ్గరగా తీసుకొచ్చి కళ్ళు మాత్రం పైకెత్తి చూస్తూ కళ్ళు మూసేసింది. నైట్ అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక పురుగు తన షర్ట్లో చిక్కుకొని ఇప్పుడు అర్జున్ విదిలించేసరికి అది బయటపడింది. అర్జున్ కిటికీ దగ్గరికి రావడం, వెన్నెల కళ్ళు పైకెత్తి చూస్తూ మూసుకోవడం రెండూ ఒకేసారి జరిగాయి. ఇందాక కళ్ళు చూడలేదన్న అర్జున్ కోరిక ఇప్పుడు నెరవేరింది. కలువ రేకుల్లాంటి కనిరొప్పలు అర్జున్ చూపులకి విందు చేస్తున్నాయి. వెన్నెల అలాగే దాన్ని వదిలేసి మొత్తం మొహం బయటకు పెట్టి ఆ మినుగురు పురుగు వెళ్లే వైపుకు చూస్తూ ఉంది. చంద్రబింబంలా ఉన్న వెన్నెల ముఖాన్ని అర్జున్ చుట్టూ లోకం మైమర్చి చూస్తూ ఉన్నాడు. వెన్నెల అంటే సిరినే, తెలుసు కదా మీకు. అర్జున్కి ఇంకా పూర్తిగా తెలియదు సిరి అని, కాబట్టి వెన్నెల అని మెన్షన్ చేశాను. వెన్నెల అలాగే దాన్ని వదిలేసి మొత్తం మొహాన్ని బయటకు పెట్టి ఆ మినుగురు పురుగు వెళ్లే వైపుకే చూస్తూ అలాగే ఉండిపోయింది. చంద్రబింబంలా ఉన్న వెన్నెల ముఖాన్ని అర్జున్ చుట్టూ లోకం మైమర్చిపోయి మరీ చూస్తూ ఉన్నాడు. ఇంతలో అలికిడికి అవ్వగానే కిటికీ వైపు చూసింది వెన్నెల. కానీ అర్జున్ని చూడలేదు. అప్పుడే కన్నా పిలిచాడని తన దగ్గరికి వెళ్ళాడు. బంధువులు అన్నారు చూద్దాం కదా అంటే కనిపించలేదు. సర్లే ఇంకో 5 రోజులు ఇక్కడే ఉంటారుగా, అప్పుడు చూద్దాంలే అనుకొని ఎగురుకుంటూ జానకమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ చంద్రబాబాయ్ వాళ్ళు రెడీ అంట, వెళ్తున్నారంట అని చెప్పి సరిత గిరిజా వాళ్ళతో కలిసి కాలినడకన గుడికి వెళ్ళింది. మీకు ఆల్రెడీ జాతర మొదటి రోజు ఎలా ఉంటుందనేసి ప్రజెంట్లో చెప్పేశాను, సో ఇప్పుడు జస్ట్ అలా చెప్పేస్తానంతే. సూరమ్మ, రాఘవయ్య అర్జున్ని పలకరించి ముందు ఎద్దుల బండిలో ఎక్కారు. అర్జున్ ముందు కారులో వెళ్దాం అనుకున్నాడు. కానీ అందరితో కలిసి ఎద్దుల బండిలో వెళ్తే బాగుంటుందని మళ్ళీ సురేష్, నరేష్లతో పాటు ఎద్దుల బండిలోనే వెళ్ళాడు. ఎవరి అమ్మాయి, తను కూడా బంధువా? లేదులే, అంత చొరవగా ఇంట్లో తిరుగుతోందంటే మామయ్య కూతురే అయి ఉంటుంది అని అనుకున్నాడు. గుడి రాగానే అందరూ దిగేసి పూజలు చేయిస్తూ ఉన్నారు. అర్జున్ మాత్రం వెన్నెల ఎక్కడ ఉందా అని చూస్తూ జాతర మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాడు. కానీ వెన్నెల తనకి ఎక్కడా కనపడలేదు. అలాగే జాతర మొత్తం గాలిస్తూ ఉన్నాడు. రేయ్ అర్జున్, ఎవరి కోసం రా ఇంతగా తిప్పుతున్నావు నువ్వు నన్ను అని అంటాడు కన్నా. జాతర మధ్యలో నడుము మీద చేతులు వేసుకొని కనిపిస్తే నేనే చెప్తాను ఉండరా అని అన్నాడు అర్జున్ కళ్ళతోనే మొత్తం స్కాన్ చేస్తూ. ఎవర్రా చెప్పు, నేను కూడా చూస్తాను. మా మామయ్య కూతుర్రా, నాకు తెలియకుండా ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? అర్జున్ ఏదో చెప్పబోయే లోపే దూరం నుండి మాటలు వినిపిస్తుంటే వింటున్నాడు. అమ్మ ఇక్కడే ఉన్నానని వెన్నెల చెరకు చేతిలో పట్టుకొని చెప్తోంది వాళ్ళ అమ్మకి. ముందు పద వెన్నెల, గుళ్ళోకి నాన్న పిలుస్తున్నారని చెప్పి వెన్నెలని గుళ్ళోకి తీసుకొని వెళ్ళింది. సురేష్ వచ్చి, అర్జున్ బావ పూజ జరుగుతోంది రండి వెళ్దాం అని చెప్పి అర్జున్ కన్నాని పిలుచుకొని వెళ్ళాడు. అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటే చెరకు చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని మొక్కుంటూ ఉంది. అమ్మ ఇంటర్ రిజల్ట్స్ దగ్గరలో ఉన్నాయి, కాస్త నా మీద దయించు తల్లి అని మొక్కుకుంటూ ఉంది. అర్జున్ వెన్నెల ఎదురుగా నిలబడి అమ్మవారిని చూడకుండా దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని తల అటు ఇటు ఊపుతూ మొక్కుకుంటూ ఉన్న వెన్నెలని రెప్ప వేయకుండా మరీ చూస్తున్నాడు. కన్నా తన ప్రేయసి లవ్ని యాక్సెప్ట్ చేయాలని మొక్కుకొని అర్జున్ వంక చూశాడు. కానీ అర్జున్ ఎటో ఎదురుగా చూస్తూ ఉండడంతో ఏమిటా అని అర్జున్ చూస్తున్న సైడే తన హెడ్ని రొటేట్ చేశాడు కన్నా. అక్కడ వెన్నెల్ని చూసి, ఓహో ఇదా మతలబ్, చాలా బాగుంది సిస్టర్, నీ పేరేంటో నాకు తెలియదు కానీ ఈ పోలీసోడిని ఒక్క దెబ్బకే పడేసినట్టున్నావు, నైస్ పేర్ అనుకున్నాడు. వెన్నెల కళ్ళు తెరిచేసరికి వేరే వాళ్ళు అడ్డం వచ్చి అర్జున్ కనపడలేదు. అమ్మ జానకమ్మ, ఇంక పూజ అయిపోయింది కదా, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పి మళ్ళీ సరిత గిరిజ దగ్గరికి వెళ్ళిపోయింది వెన్నెల.
వెన్నెలనే చూస్తున్న అర్జున్ వెళ్ళిపోవడంతో వెన్నెలతో పాటే వెనకే వెళ్ళాడు. కన్నాని కూడా లాక్కొని వెళ్తూ ఊళ్ళో మగవాళ్ళందరూ రక్షణ రేఖ గీయడానికి ఊళ్ళోకి వెళ్ళారు. ఈసారి ఆ పైడిబాబు పట్నం వెళ్ళాడంట అని ఒక పెద్ద ఆయన రామయ్యతో అన్నాడు. అందుకే జాతర ఇంత సజావుగా జరుగుతోంది, లేకపోతే మొదటి రోజే వచ్చి రచ్చరచ్చ చేసేవాడు అనుకొని అందరితో కలిసి ఊళ్ళోకి వెళ్ళాడు. వెన్నెల, సరిత, గిరిజ ఇంకా చంటిగాడు అందరూ ఒక గట్టు మీద కూర్చొని చెరుకులు తింటూ కూర్చున్నారు. పనిలో పని కబుర్లు చెప్పుకుంటూ. బాగుందిరా నీ మరదలు. అర్జున్ కన్నా చెప్పేది వినకుండా వెన్నెలనే చూస్తూ ఉన్నాడు. రే అర్జున్ అని మరోసారి గట్టిగా పిలిచాడు. ఏంట్రా నువ్వు అంతగా సైట్ కొడుతున్నావు, ఇంతకీ నీకు తను మరదలేనా అని అడిగాడు కన్నా డౌట్గా. రే వెధవ, తను డెఫినెట్లీ మామయ్య కూతురే. మమ్మీ అప్పుడప్పుడు చెప్తూ ఉండేది కదా మామయ్యకు ఒక కూతురు ఉంది, బహుశా తనేనేమో అని ఒకసారి తన మైండ్ని రివైండ్ చేసుకున్నాడు అర్జున్. పిచ్చి అర్జున్, మీ మమ్మీ మాస్టర్ ప్లాన్ వేసి మరీ నిన్ను ఇక్కడికి పంపించిందని తెలియదు కదా నీకు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.